అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీం. శారదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఏమిటండి అంత విశేషము అంటే, మనం ఆకామావై అని పర్వాలని గొప్పగా చెప్పుకుంటాం. మొట్టమొదటిది ఆషాఢ మాసం. రెండోది ఏమిటయ్యా కార్తీక మాసం. 3 మాఘమాసం, 4 వైశాఖం. ఇలా 4 మాసాలుగా మనం తీసుకొని ఈ 4 మాసాలని చాలా విశేషంగా మనం భగవద్ ఆరాధనకి ప్రత్యేకంగా భావించి చేసుకుంటాం. అందులోనూ ఆషాఢం చాలా విశేషం. ఎందుకు అంటే మిగతా మాసాలన్నిట్లోనూ మనం భగవంతుడికి చాలా ప్రాధాన్యత ఇచ్చి కొలుస్తాం. ఈ మాసంలో ఈ ఏకాదశితోటి భగవంతుడి యొక్క ప్రాధాన్యత కంటే గురువు యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకనే దీన్ని గురు పౌర్ణమి వచ్చేటటువంటి మాసం ఆషాఢ మాసం. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని మనం అందరం పిలుస్తూ ఉంటాం. గురు పౌర్ణమి అని ఆషాఢ పౌర్ణమిని పిలవడానికి కారణం ఏమిటి అంటే, ఏ వ్యాస మహాశయులు పుట్టడం వల్ల ఈ జగత్తులో మనకి వేదం కానీ, లేకపోతే పురాణాలు కానీ, స్మృతులు కానీ ఇవన్నీ లభిస్తున్నాయంటే దానికి కారణం ఎవరు? కేవలము వ్యాసుల వారు. అందుకనే ఏముందయ్యా ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా ఏమిటి అంటే, వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. వ్యాసుడి నుంచి వచ్చినటువంటిదే ఈ జగత్తులో ఉన్న జ్ఞానం అంతా కూడా మనకి. అందుకనే అంత అద్భుతమైనటువంటి ఆషాఢ మాసంలో ఎప్పుడు అంటే దక్షిణాయనం అనేది వచ్చేటటువంటి మాసం ఇది. విశేషం ఏమిటి అంటే, దక్షిణాయన పర్వం సూర్యనారాయణ మూర్తి ఆయన గమనం అప్పటిదాకా ఉత్తరం వైపు ఉంటే ఇప్పుడు దక్షిణం వైపుకి తిరుగుతూ ఉంటాడు. ఆ దక్షిణం వైపు ఆయన్ని తిప్పుకుండేటటువంటి మాసం కూడా ఈ ఆషాఢంలోనే వస్తుంది. కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించడమే దక్షిణాయన పుణ్యకాలానికి గుర్తు. మరి కర్కాటక మాసం ఎప్పుడు? ఈ మాసమే. ఈ మాసానికి గురువుకి అంత ప్రాధాన్యత ఏమిటి అంటే, మీరు గుర్తుంచుకోండి, భౌతికమైనటువంటి పనులు చేయడానికి, బయట ఉండే కోరికల్ని తీర్చుకోవడానికి మిగతా మాసాలన్నీ పనికొస్తాయి. కానీ అంతర్లీనమైనటువంటి ఆత్మజ్యోతిని తెలుసుకోవాలి అనే ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఆషాఢం చాలా గొప్పది. ఆత్మజ్ఞానం కావాలనుకునేవాడికి ఆషాఢం చాలా విశేషమైంది. ఎందుకు అంటే కర్కాటక మాసము అని కూడా దీన్ని పిలుస్తారు. కర్కాటకము అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎండ్రకాయ. సాధారణంగా ఈ ప్రపంచంలో ఉండే జీవరాశి మొత్తం ఎలా నడుస్తుందమ్మా? ఇలా ముందరికి నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ఈ ప్రపంచంలోనే పక్కదారిగా విడిగా వెళ్ళేటటువంటి ప్రాణి ఏదైనా ఉంది అంటే అది ఎండ్రకాయ. కర్కాటకానికి ఆ లక్షణం ఉంటుంది. అంటే ప్రపంచంలో అందరూ వెళ్ళినట్టు వెళ్ళటం కాకుండా కాస్త విరుద్ధంగా ఆత్మజ్ఞానం వైపు నువ్వు ప్రయాణం చేయాలి అంటే ఆషాఢ మాసాన్ని ఎంచుకోవయ్యా. ఆషాఢ మాసంలో కర్కాటక రాశి సూర్యనారాయణమూర్తి యొక్క గమనము మారుతుంది. ఇక్కడి నుంచే మనకు అన్ని రకాలైనటువంటి పండగల మాసాలు మొదలవుతాయి. ఆషాఢంలో గురువు వచ్చిన తర్వాతే ఆషాఢం కాగానే మీకు శ్రావణం, అమ్మవారిని కొలుచుకోవడం, వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటాం. వెంటనే భాద్రపదం, వినాయక చవితి, వినాయకుడిని తలుచుకుంటాం. ఆ భాద్రపద మాసంలోనే పితృదేవతల్ని తలుచుకుంటాం. అది కాగానే మనకి ఆశ్వీజ మాసం వస్తుంది, అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం. కార్తీక రాగానే పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా కొలుస్తాం. మార్గశీర్ష పుష్యమాసాల మధ్యలో కృష్ణ పరమాత్మని చాలా చక్కగా తిరుప్పావయని రకరకాలుగా మనం కొలుచుకుంటూ ఉంటాం. గీతా జయంతి పుడుతుంది అప్పుడు వచ్చినటువంటిది కాబట్టి.
ఇలా అనేకమైనటువంటి పండగల సమాహారము మొదలవుతుంది. ఎక్కడ దాకా అంటే మాఘము, పాల్గొనము, హోలీ దాకా కూడా వరుసగా అయి ఉగాది జరిగి మళ్ళీ ఆషాఢంలో గ్యాప్ వస్తుంది. ఆషాఢంలో గురువు తప్ప పెద్ద వేరేమైనటువంటి పండగలుగా రావు, అన్ని మహత్తరమైనటువంటి దివసాలుగా వస్తాయి. కాబట్టి ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఈ ఆషాఢాన్ని మనం అందరము కూడా సద్వినియోగం చేసుకోవడం ఎలా? ఏమిటండి సద్వినియోగం అంటే, ఆషాఢ మాసం ఆరంభం కాగానే చక్కగా విష్ణుమూర్తి వైకుంఠంలో శ్రీవైకుంఠ నివాసాయ శ్రీనివాసాయ విష్ణవే వేద వేదాంగ రూపాయ మాధవాయ నమోస్తుతే అని చెప్పుకుంటాం. ఆషాఢ మాసం రాగానే అప్పటిదాకా అంత ఇదిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి కూడా తపస్సును ఆచరించుకుంటాడు. ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి ఆయన వెళ్తాడమ్మ. కాబట్టి ఆషాఢము అనేటటువంటిది యోగ నిద్ర అనేటటువంటిది కూడా చేసేది విష్ణుమూర్తి. యోగ నిద్రలో ఉండే మాసం ఆషాఢ మాసం. అలాంటి ఆ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఎప్పటి నుంచి వెళ్తాడు? ఇవాల్టి నుంచే వెళ్తాడు. ఆయన యోగ నిద్ర ప్రయాణం అనేది చేస్తాడు. కాబట్టి ఇవాల్టి నుంచి యతులందరూ ఏం చేస్తారయ్యా అంటే, ఇతరమైనటువంటి పనులన్నీ వాళ్ళు ఆపేసుకొని చాతుర్మాస్యము అనేటటువంటి వ్రతాన్ని వాటి నుంచి ఆరంభం చేస్తారు స్వాముల వారులందరూ కూడా. ఎందుకు అంటే, ఇక్కడ నుంచే జీవరాశి అనేది విశేషంగా పుట్టడం మొదలు పెడుతుంది. ఈ వర్షము అనేది ఆరంభమయ్యేది ఇక్కడి నుంచే. చూస్తున్నాం ముసురు ఎలా ఉంది అనేది. జీవం ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణము జీవము రెండు ఉండాలంటే వాన ఉండాలి, వర్షం ఉంటేనే జీవం. చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి ఎక్కడ చూసినా పచ్చగా చెట్లు అన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. ఆషాఢం వచ్చేటప్పటికే చక్కగా ఎక్కడ లేనటువంటి ఏరువాకల్లోకి నీళ్లు ప్రవేశించడం ఇవన్నీ జరుగుతుంది. అందుకనే ఏరువాక ముందా ఏకాదశి ముందా అని మన పెద్దవాళ్ళు ఓ సామెతగా చెప్తూ ఉంటారు. ముందు ఏరువాక వస్తుందంటావా ఏకాదశి వస్తుందంటావా అంటే, ఈ రెండు ముందు వాన వస్తుందా ఏకాదశి వస్తుందా, ఏకాదశి వచ్చి వాన వస్తుందా అని చెప్పుకోవడం మనకి సంప్రదాయం. కాబట్టి ఈ ఏరువాక అనేటటువంటిది వస్తుంది అంటే నీరు ప్రవహిస్తుంది, జీవం ప్రవహిస్తుంది, ఎక్కడ చూసినా జలమయంగా కనిపిస్తుంది. జలం ఉంటే జీవం ఉంటుంది. కాబట్టి జీవమైనటువంటి జీవస్వరూపమైనటువంటి మాసము ఈ ఆషాఢ మాసం. అందుకోసం ప్రత్యేకంగా ఇలాంటి ఏకాదశి నాడు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయము. అప్పుడు ఎవరు రక్షించాలి మనల్ని అంటే, గురువు మాత్రమే రక్షించగలడు. మరి గురువు అంటే ఎవరండి అంటే, మీరు మిగతా 364 రోజులు మీ ఇష్టం వచ్చిన గురువుల్ని కొలుచుకోండి, ఎవరికి నచ్చిన గురువుని వాళ్ళు కొలుచుకోవచ్చు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం, ఏది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా వ్యాసుల వారిని పూజించుకోవాల్సిందే. ప్రతి వాళ్ళం ఇంట్లో వ్యాసుడి పఠం పెట్టుకోవాలి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసుణ్ణి కొలవకుండా ఏ గురువుని గెలిచినా వృధా. ఎంతటి గురువు అయినా కానివ్వండి. మా ఇంట్లో నా కోరికలన్నీ తీర్చాడండి గురువు గారు అన్నా సరే, ఈ రోజు వ్యాసుణ్ణి కొలిస్తేనే ఏ గురువుకైనా ఎవరికైనా, అయినా ఈయన గొప్పవాడండి, భగవద్గీత బాగా చెప్పాడు, లేదు ఫలానా గురువు గారు భగవద్గీత మీద ఇంత భాష్యం రాశారు, ఇంత వ్యాసం రాశారు, ఇది చేశారు, అది అవన్నీ ఇచ్చింది ఎవరు? వ్యాసుల వారే. కాబట్టి వ్యాసుణ్ణి కొలిస్తే అందరు గురువుల్ని కొలిచినట్టే. ఒకే గురువుని కలిస్తే మిగతా గురువులను వదిలిపెట్టినట్టు అవుతుంది. కానీ వ్యాసుల వారిని కొలిస్తే భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి గురువుని మనం కొలిచినట్టే. చతుర్వేదాలని అందించిన వాడు వ్యాసుడు కదండి మనకి. ఆయన కాకుండా ఇంకెవరు అందించగలరు? కాబట్టి వ్యాసుల వారిని కొలుచుకోవాలి, గుర్తు చేసుకోవాలనుకునే మాసం ఇది. ఈ మాసంలో ప్రత్యేకత ఉందండమ్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ ములగ ఆకుని తిని తీరాలి. ములగ చెట్టు యొక్క ఆకుని పప్పులోనో ఇంకో దాంట్లోనో లేదు అది కూరగానో వండుకొని తిని తీరాలట. అది తిన్నవాడికి కాల్షియం అనేటటువంటిది, మిగతా అయినటువంటి రోగాలు ఏవీ లేకుండా ఈ మాసంలో తిన్నవాడికి కాపాడుతుంది. ములగాకు, ములగ కాడలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తారు. ఎందుకయ్యా అంటే, చాలా దీర్ఘంగా అది ఎలా అయితే సూర్యనారాయణమూర్తి యొక్క ప్రయాణం ఉంటుందో ఆ విధంగా
దక్షిణాయన ఉత్తరాయణ సంధిలో బాగా వచ్చేటటువంటి దాని కింద లెక్క వేస్తారు దాన్ని, ఆ ఆకుని. దక్షిణాయనము ఉత్తరాయణము రెండు బలాల్ని గుంజుకోగలిగినటువంటి శక్తి ములగ చెట్టుకుంది. అందుకని ములగని వదలకూడదు. అదే మాఘమాసంలో దక్షిణాయన ఉత్తరాయణ సంధిలో ఉసిరిని వదలకూడదు. అక్కడి నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి ఈ సంధులలో ఏం తినాలి అనేది కూడా ఎంత గొప్పవాళ్ళు మన ఋషులు. అసలు అన్నీ వాళ్ళు నిర్ణయించి మనకి తెలియపరిచి పెట్టారు. కాబట్టి ఇటు విష్ణుమూర్తి వారు నిద్రించేటటువంటి రోజు ఇవాళ్ళైతే, అంత పరమేశ్వరుడు ఆయన తపస్సులో కూర్చొని పూర్తిగా తపస్సులోకి వెళ్ళేటటువంటి రోజు, సమాధి స్థితిలో కూర్చుండే రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అంటే ఇటు విష్ణుమూర్తి స్థితికారకుడు, అటు లయకారకుడు, ఇద్దరూ కూడా తపస్సుల్లో ఉండే మాసం ఏదైనా ఉంది, చెప్పి మరీ తపస్సులోకి వెళ్లే మాసం ఏదైనా ఉంది అంటే అది ఆషాఢ మాసము. ఎంత గొప్పదైతే ఆషాఢం. మేలుకుండేది ఎప్పుడయ్యా? కార్తీక మాసంలో. అందుకని ఆకామావై ఆషాఢంలో పడుకుంటారు, కార్తీకంలో లేస్తారు. కాబట్టి ఈ రెండు మాసాలని దక్షిణాయన ఉత్తరాయణ సంధులుగా, పూర్తి దక్షిణాయనంగా, దక్షిణాయన ఉత్తరాయణ సంధులుగా మాఘము, పూర్తి ఉత్తరాయణంగా వైశాఖము, ఈ నాలుగిటిని తీసుకొని పెద్దలైన వాళ్ళు మనకి నిర్ణయించి ఈ విధంగా మీరు తీసుకోండి అని తెలియపరిచారు. ఇలాంటి మాసంలో మనం ఇవాళ ఆయన నిద్రించేటప్పుడు, ఇప్పుడు గనక ఎవరైనా మీరు చక్కగా మహారాష్ట్రకు గనక పండరీపురానికి గనక వెళ్ళినట్లయితే, పండరీపురంలో చాలా అద్భుతంగా భజనలు కానివ్వండి, ఇవాళ జరిగే దర్శనాలు కానివ్వండి, స్వామివారికి జరిగేటటువంటి సేవలు కానివ్వండి, ఈ భూమి మీద ప్రత్యక్షంగా వచ్చి సేవ చేస్తూ భక్తుల్ని, వాళ్ళకి సేవ చేస్తూ భక్తుల్ని బ్రోచినటువంటి అవతారము పాండురంగ అవతారం. కృష్ణ పరమాత్మ తన భక్తుల కోసము తానే సామాన్యుడిగా వచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి సేవలన్నీ చేసి, అందుకనే మీకు భక్తులని గురువులుగా భావించి గురువుల్ని విశేషంగా కొలిచేటటువంటి స్వరూపం కావాలి అంటే పాండురంగణ్ణి గనక మనం కొలిస్తే గురువులందరినీ కొలిచినటువంటి భావము, భక్తులందరినీ ఆరాధించినటువంటి విధి వస్తుంది. ఎంతమంది అండి ఆయన భక్తులు? ఒకళ్ళ ఇద్దరా? మనం జ్ఞాన్దేవ్, నామ్దేవ్, తుకారాం, ఎంతమంది మహానుభావులు ఆయనని ఆశ్రయించి, పాండురంగణ్ణి ఆశ్రయించి తరించారో. కృష్ణయ్య అవతారం చాలించిన తర్వాత మళ్ళీ జనాన్ని బ్రోయడం కోసం ఆయన రూపం ధరించి పాండురంగడిగా వచ్చాడు. అలాంటి రుక్మిణీదేవి సమేతుడైనటువంటి పాండురంగడితోటి ఇవాళ మనం చక్కగా అద్భుతమైనటువంటి కళ్యాణ ఘట్టం చూడబోతున్నాం. ఆ కళ్యాణాన్ని మనం విశేషంగా చేసుకోబోతున్నాం. కాబట్టి రుక్మిణీ పాండురంగ కళ్యాణము అనేది అనేక రకమైనటువంటి కళ్యాణాలను ఇవ్వడానికి కారణమవుతుంది, అనేకమైన శుభాలని మనకు అందిస్తుంది రుక్మిణీ పాండురంగ కళ్యాణం. కాబట్టి రుక్మిణీ పాండురంగ కళ్యాణాన్ని ఎప్పుడూ మనం వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరము చేసుకుంటూ ఉంటాం. ఎందుకండి రుక్మిణీ పాండురంగ కళ్యాణం చేసుకోవాలి అంటే, తర్వాత ఎదుర్కోలా అని జరుగుతుంది. మన బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు అయితేనేంటి, రంగి సత్యనారాయణ గారు, మా గురువు గారు బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు అయితేనేంటి, మేము నలుగురం ఎదుర్కోల ఉత్సవంలో కూర్చొని అమ్మవారు ఏ విధంగా స్వామిని కోరుకుంది, స్వామివారు అమ్మను ఎలా కోరుకున్నారు, ఒకళ్ళని ఒకళ్ళం వాదన చేసుకుంటూ అమ్మవారి గొప్పతనాన్ని, అయ్యవారి గొప్పతనాన్ని చెప్తున్నాం. ప్రపంచంలో మొట్టమొదటి ప్రేమలేఖ రాసినటువంటిది ఆ తల్లి రుక్మిణి అమ్మవారు. వరుణ్ణి వరించడానికి ఏ విధంగా ఉండాలి, తన ఇష్ట సఖిని ఎలా చూసుకోవాలి అనేటువంటి ఘట్టం రుక్మిణి కళ్యాణంలో మనకి లభిస్తుంది. వాళ్ళిరువురు ఎంత అన్యోన్యం అంటే, ప్రకృతి పరమాత్మ విడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏకమవుదామా అని ఎదురు చూసినట్టుగా, కృష్ణుడు శక్తి స్వరూపుడు కావాలన్నా, అలాగే కృష్ణయ్యకి పరిపూర్ణమైనటువంటి ఇతరమైన ఆయన అవతార పూర్ణ ప్రయోజనం కావాలన్నా రుక్మిణీదేవి యొక్క అవసరం ఉంది. రుక్మిణీదేవికి ఆయనని విడబడిచి చాలా కాలం ఉండలేక తక్షణమే ఐక్యం కావాలి అనేటువంటి తపన. ఆ రెండు ఘట్టాలని మనం పురస్కరించుకొని ఇక్కడ చేస్తాం. మన బుద్ధి అనేటటువంటిదే రుక్మిణీదేవి. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ కృష్ణ పరమాత్మ. ఈ బుద్ధి కృష్ణుడి నుంచి దూరం అయిపోయి భౌతికమైన విషయాలను చూస్తూ జీవిస్తోంది.
ఇలా భౌతికమైన విషయాల్ని చూసేటటువంటి బుద్ధిని అతి వేగంగా ఒక సందేశం పంపి మరి తన వాణ్ణి చేసుకోవడానికి పరమాత్మని ఈ బుద్ధి ఉవ్విళ్ళురడం, ఈ బుద్ధి విడిగా అయిపోయినట్టుందే అని ఇది నాలో ఎలా అయినా కలిసి తీరాలి అని పరమాత్మ ఉవ్విళ్ళూరడం అనేటటువంటి ఘట్టం ఏదైతే ఉందో అది పాండురంగ రుక్మిణీ కళ్యాణము. కాబట్టి అలాంటి పాండురంగ రుక్మిణీ కళ్యాణాన్ని ఇవాళ మనం ఇక్కడ ఆరంభం చేసుకోబోతున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఒక్కసారి చక్కగా ఒక శ్లోకం చెప్పుకుందాం. చెప్పండి అమ్మా అందరూ పెద్దగా. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. గోపికా బృంద విహారీ లాల్ కీ, గోవింద కీ.